నవగ్రహ మంటప ఆరాధన. సో ఇక్కడే హనుమాన్ టెంపుల్ అండి. ఇది మనకి హనుమాన్ టెంపుల్లో శ్రీ రమాదేత సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజాదేత వ్రత చూస్తున్నారు వ్యూయర్స్. మనకి ఇక్కడ పూజ సత్యనారాయణ పూజ జరుగుతున్నది. వేరే పాత్రలో నీకుంటే కడుగుచ్చుకొని నేత్రాదేవతాం అచ్యుతానంద గోవింద దేవతాం పూజాన్ని కలిసే పాత్ర విడిగా పెట్టుకోండి. వేరే పాత్రలో నీళ్ళు కడుగుచ్చుకోండి. దేవతాం పూజాన్ని బ్రాహ్మణే శివం భవతో. చూడండి వ్యూయర్స్, మనకి ఇక్కడ సత్యనారాయణ పూజ గోవిందరాజు గుట్టకాడ హనుమాన్ టెంపుల్లో జరపబడుతున్నది. అడుగుచుకున్నాక 2 నక్షత్ర వాసు విషయానికి వేసుకుని ఉత్తిష్టంతో విషయాన్ని ఇదే ఉమాన ఇదే విరోధేన బ్రహ్మాగమాసమారవే ప్రాణాయామ ముఖోట్కోణం ప్రాణాయ స్వాహ వానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ. వదిలిపెట్టిన దేవరాజురాం పూజ బ్రహ్మపూర్వకం దేవరాజ కలుషం మీద నీళ్ళు చేసి పసుపు ముఖ గులాలు గంధ అక్షత్ర పుష్పాలు వేణి దేవతమాపో వైకుంఠం శంభుగాన్యాభావరాడాభ జ్యోతిపుష్ప యజుపుష్పత్యాగమాభవ జ్యోతిరస్వమతపర్ణభవ గృహధరం భవాం. శ్రీ మహాగణాధిపతిం జాయ అవిజ్ఞానం విజ్ఞానం విశ్వక్షేనందమాశ్రే భక్తానాం ఏకదంతముపాశ్రయం దేవీం మాగేంద్రదేవాస్తాం విగురోగా పరిభావనందునా మాంద్రేషు జన్వానేకస్మారైతే మూర్తస్మూర్తోస్తో అసోర్జుంజు దేవాం తారావం విద్యావందేం దేవాయసా నారాయణ సమామయసా గోవిందామయ శ్రీమ మధుసూరాణాద్రికమానం మామనాద్రికమానం పసనామన్నా మోదరాణవాస కృష్ణ మామదేవాయ ప్రజన్మసేనాన్మానాలు సింహాన్మాకృతాన్ మాపేదనం జీకృష్ణపర బ్రహ్మణే నమః. దేవతాం పూజాన్ని కృతం శ్రీ మహాగణాధిపతిం ధ్యాయామి ధ్యానం సమర్పయామి స్థాపయామి పూజయామి కరోమి. దేవతాయ నమః. పూలు పెట్టండి. నక్షత్రలేని దేవతాం శ్రీ మహాగణాధిపతిం ధ్యాయామి ధ్యానం స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి పుష్పై పూజయామి ముఖాన్ నైవేద్యం భద్రాయ గజగలిగాయ మోదరాన్మ మిడాయ మకే వేమాగరాజమ పాలయంద్రాయ పూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతిర్మాతుమాగ్రాపయామి అవరతులు చూపడం దేవతాభిరమావనస్కృతవైర్వేరానాది దుషమిదమాగే సర్వదేవానందోపాయమాగ్రాపయామి. దీపం దర్శయామి దేవతాం పూజాన్ గజగలిగాయ మోదరాన్మ మిడాయ ధూమకేతు వేమాంగనాక్షరమం బాలేంద్రామం ఏకపాయమానం పేడామా సగ్నివారమా మంగళస్వరూపాయమా బ్రహ్మజాయమా మృవాయమా ప్రాజ్ఞాయమా విఘ్నంద్రేమా విరాట్పదేం శ్రీపతిరమా సుచిరాయమా జ్యోప్యాయమా శ్రీరకానేమ శాశ్వతామమ్మవారమా పరోద్గతానమమ్మవార్మయానమా పురాణోక్షాయమా మంత్రపతిర్మా జానికారపడవాయమా సర్వాయమా సర్వోపన్యాయమా పార్వతీనందనాయ ఉత్తరం పారిస్తానమా మోదకప్రియానమా కాంతీర్మా సరస్వతీర్మా కామినీర్మా కల్సప్రియానమా మోదరాయమా మోదకడాయమా మహావీరాయ మంత్రణీయ మమతైదాన చిదవందన గానాన్మనీయ పుష్పకృతానేవ అగ్రగణ్యాన మంత్రపూజ్యాన మంత్రాన్య మత్యన్మావ్యాన మంగళప్రదాన జ్ఞానాయ విద్యాప్రదానమితే కులాయ నమః. మహాగణాయ మాతాపయామి దుఃఖం నిపట్టణ వనస్పతిర్భవైదివే నానాగతి సుమితమాది దేవాం లోకోయం జ్ఞాన మాతాపయామి. దీపం దర్శయామి. దీపం చూపెట్టండి. సాక్షాత్ దీపం దర్శయామి. సాక్షాత్ సమితమైన దీపం అమ్మ దీపారాధన చేయండి. దేవతాం పూజ సైడ్లో ఉన్నాయి పక్కన దేవతాం పూజ దీపం దర్శయామి. దీపాంతరం దీపం దర్శయామి. చూపించారా? దీపాంతరం ఒక పండు కొంచెం పొట్టు తీసి పెట్టేసి నీళ్ళు కలిసి పెట్టండి. దీపాంతరం నైవేద్యం నివేదం ప్రాణాయ స్వామాయ స్వామ్యానాయ స్వామాయ సౌరాయ బ్రహ్మణే స్వాహ. నీళ్ళు చూపెట్టి దాని చుట్టూ ఆకుతోటం తాంబూలం ప్రజ్ఞాన తాంబూలాంటే అంతాన్ని ఒకసారి రక్తలేదు దాన్ని పెట్టుకుంటున్నాం. పూర్ణ నీరాధని ఒకసారి జ్యోతి కాంతి చూపెట్టండి. కంకణానికి పసుపు రాసి బొట్టు పెట్టారమ్మా. నీటికి అక్కడ పెట్టేసి కొంచెం నీళ్ళు చేసి పసుపు వేయండి, నక్షత్రం వేయండి.
देवताय नमः देवताम्बूलानि दर्शे ओम नमो ज्ञानासिंहाय नमः తీసుకొని భార్యకి భర్త భర్తకి భార్య సరిగ్గా చేసుకొని నక్షత్రం చేసి పెట్టండి మిగతా వాళ్ళు ఎవరు ఆదోత వక్రంగనం నిజాజరోగిడాగ్రయారాక్షాగనం శుభలక్షణగంగనం వందనం ధారయిష్యే కట్టుకోరమ్మ కంకణాలు కంకణాలు आदित्याय नमः देवताभ्यो नमो नमः సో వ్యూవర్స్ ఇక్కడ సత్యనారాయణ పూజ అండి మనకు గోవిందరాజు గుట్ట కాడ. సో మనకు ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు సో ఇక్కడ సత్యనారాయణ వ్రతంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ చూడండి. ప్రతి పౌర్ణమి నాడు అలానే సత్యనారాయణ పూజ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అయ్యగారిని పురోహితుల్ని మనం కన్సల్ట్ చేస్తే మనకు పూజ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఎట్లా ఉంటుందంటే దేవుడు వరించిన పూజారి అనుగ్రహించినట్టుగా కొన్ని సందర్భాల్లో గ్రహాలు అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి వాడు కూడా ఓ నమస్కారం చేసుకున్నట్టయితే వాడు కూడా మనల్ని తృప్తిపడి మనకి ఆటంకాలు కలిగించుకుంటూ ఉంటారు అనేటువంటిది ఒక ఉద్దేశం అన్నమాట. సూర్యారిష్టేతు సంప్రాప్తి సూర్య పూజాంచ కార్యే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. సూర్య భగవానుడు ఆత్మకారకుడు అంటే చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు. సూర్యుడికి సంబంధించిన రోజు ఆదివారం అన్నమాట. సండే ఇక్కడే సండే అన్నమాట. గోధుమలు అనేటువంటిది సూర్య భగవానుడికి సంబంధించిన ధాన్యము, తెంపు అనేటువంటిది రూబీ అనేటువంటిది తెంపు అనేటువంటిది రత్నంగా చెప్పబడుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం బాగా ఉన్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా కూడా ట్రైనింగ్ కావాలి కదా. ఐడియాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని అనుగ్రహించేది సూర్యనారాయణుడు అన్నమాట. ప్రత్యక్ష దైవం కాబట్టి ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటారో వాళ్ళు ఆదివారం నాడు మధ్య మాంసాలకు దూరంగా ఉంటూ సూర్యారాధన తీసుకోగలిగినట్టయితే ఆదిత్యంగా పారాయణ తీసుకోగలిగినట్టయితే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఓం సమారణం దేవతాచరణం దత్తాం దత్తాదం పూజాని మధ్యలో ఉంటాడు సూర్యనారాయణుడు. మధ్యలో నాగులో ఆ పూలు అక్షతలు వేసి నీరు జీవితం పసుపు కుంకుమ వేసేసి నమస్కారం చేసుకోండి. పండు పెట్టారా అని అటు పండు కూడా చంద్రగ్రహారాధన చెప్పండి. చంద్రారిచేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కార్యే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. చంద్రుడు మనస్సు కారకుడు అన్నమాట. జాతకంలో సరిగ్గా లేకపోతే చంద్రుడు మానసికమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, బాధలు వస్తాయి. మానసికమైనటువంటి రుగ్మతలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. జాతకంలో సరిగ్గా ఉన్నట్టయితే ప్రేమ, ఆప్యాయతలు తల్లివాళ్ళతో, అత్తగారి వాళ్ళతో, అందరితో కూడా బంధుత్వాలు చక్కగా ఉంటాయన్నమాట. మనసు బాగుండాలంటే చంద్రారాధన చేయాలి.
సోముడు అని పేరు అనమాట. సోమవారానికి అధిష్టాన దేవత. మూని ఇక్కడే మండే అనమాట. సోమవారానికి చంద్రుడు అధిష్టాన దేవత. బియ్యం అనేటువంటిది చంద్రుడికి సంబంధించిన ధాన్యము. ముత్యం అనేటువంటిది రత్నంగా చెప్పబడుతుంది అనమాట. ఓం దేవతార్థరామ సోమవారం నాడు శివారాధన చేసినా, విష్ణుమూర్తి ఆరాధన చేసినా కూడా చాలా విశేషమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది అనమాట. ఓం వేదవర్ణం వేదగంధం వేద విష్ణువేద మాల్యామృతరామాయ విజయరథమారణం గురువారాం దశావృతరం దేవతరం దేవతాయాగం కామదేశాత్రే గోత్రం నందనవాజయాగం లైవ్లో నువ్వు కూడా వెళ్తావు, క్రికెట్ ఉంటావు. ఉంటాడు చంద్రుడు. అక్కడ అమల్లో నీళ్ళు తీసుకొచ్చేసి పప్పు కుమ్మ వేసేసి నీళ్ళు తీసుకొచ్చి కూపెట్టి దండ పెట్టుకోండి. ఈయనకే మంగళుడు అంగారుడు వేరన్నమాట. మంగళవారానికి అధిష్టాన దేవత క్రూరగ్రహంగా చెప్పబడుతుంది కాబట్టి మంగళవారం నాడు ఏ శుభకార్యాలు కూడా మనం మొదలు పెట్టామన్నమాట. పెళ్లి కానీ వ్రతం ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ గృహ ప్రవేశాలు లాంటివి కానీ ఇవి కూడా మనం మంగళవారం ఏం చేయాలి? ఆ రోజు విశేషంగా ఈయన జాతకంలో సరిగ్గా లేకపోతే వివాహాలు ఆలస్యం అవడం, సంతానం ఆలస్యం అవడం, యాక్సిడెంట్ అవ్వడం, అనారోగ్యాల పాలవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విశేషంగా హనుమంతుని ఆరాధన చేయడం, ఆ రోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ దోషాలను మనం బయటపడుతుంది. ఓం సో మనం భూతరాజు గుట్టకు వస్తే ఇక్కడ ఆంజనేయుని టెంపుల్, అలానే కాలభైరవ టెంపుల్, అలానే మనకు నవగ్రహాలు, నవగ్రహ దోషం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆ దూరంలో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్ అన్నట్టు. ప్రవక్ష్యామి బుద్ధి వీడోపశాంతే. చంద్రుడు తర్వాత ఉంటాడు కుజుడు అటే చూస్తాడు, మళ్ళీ దక్షిణ చూస్తాడు. కుజుడు ఈశాన్యంలో ఉంటాడు. ఓం దేవతాభ్యో నమః. బుధుడు చక్కటి తెలివితేటలు, పాండిత్యాన్ని, వ్యాపార వెలుకొని అన్నింటినీ కూడా అనుగ్రహించడం జరుగుతుంది. బుధవారం నాడు విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తారన్నమాట. బుధుడికి సంబంధించిన దాని పెసళ్ళు, రత్నం వచ్చేసి జమరవాళ్ళు పచ్చ అనేటువంటిది. ఓం దేవతాభ్యో సముద్రికస్య శ్రీరుద్రికా నామధేయస్య ఇట్లా సైడ్కుండా శ్రీరుద్రికా నామధేయస్య సహ కుటుంబస్య మీది చండీశ్వర గోత్రోద్భవస్య దయానంద నామధేయస్య లావణ్యాధురవస్య పల్లవి సముద్రికస్య సహ కుటుంబస్య మమ కొంచెం ఒకటి ప్రణం యమానస్య అందరూ వచ్చాడు కదా మీరైతే మీ గోత్రం గంగాధర గోత్రోద్భవస్య రామలక్ష్మీ నామధేయస్య హారికా నామధేయస్య అశ్విని నామధేయస్య అంతేనండి. సహా కుటుంబాన మీరు మేడం
अच्युतगोत्रोद्भवस्य शोभा शोभानामधेयस्य भरतनामधेयस्य पुनितानामधेयस्य अम्मा भाविका भाविकानामधेयस्य सह कुटुम्बानाम् అందరూ చెప్పండి अस्माकं मम सह कुटुम्बानां योग क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्रीदेवी भूदेवी नीलादेवी समेत श्री गोविंदराज स्वामी पादार अरविंदयो केशव नामार्चन पूजाक्यम करिष्ये कुर्चे कुడివై పాదం ఎడమ చేతి పాదం పెట్టి ఈ ఫోరెడ్ తగిలించండి చెప్పండి ఒప్పుకోండి చెప్పండి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటే ఏందమ్మా అంటే స్వామి చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో అనన్యా చింతయుక్తమా యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామి ఎవరైతే నా పాదం దగ్గర భక్తుడి పత్రము తులసి పత్రము పుష్పమైనను ఫలమైనను ఉదకం తోయం అంటే ఉదకమైన సమర్పిస్తున్నారో అట్టి వారికి యోగక్షేమాలను కూడా కాపాడుతాం అంటే పిల్లలకు మీరు ఏం చేయాలంటే మీరు భగవద్గీత అనేది చదివించండి మంచి పిల్లలకు రోజుకు శ్లోకం దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది గీత కృష్ణుడు చెప్పి మనకు గీత కృష్ణం వందే చెప్పండి కృష్ణం వందే జగద్గురు జగద్గురు మొత్తం కూడా గీత అనేటువంటి భగవద్గీత అనేది గొప్పైనటువంటి గ్రంథం దాన్ని రోజు చదవడం వల్ల మన పిల్లలు మనం కూడా సమస్యలను ఎట్లా అధిగమించాలి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఎవరి కృష్ణ పరమాత్మ కాబట్టి మీరు దండం పెట్టుకోండి తీర్థం చేసుకోండి అందరూ కూడా అకాల సర్వవ్యాధినివారణం శ్రీ గోవిందరాజ స్వామి తీర్థ ఆలోకం పావనం శుభం తీర్థం ఓకే అమ్మా ప్రియాంక గారు మరి జడ వేసుకోవాలి ఆడవాళ్ళు మంచిగా కలుపుకోవాలి చేతి గాలు వేసుకోవాలి మన సాంప్రదాయం మరవద్దు ఉంటుంటారా అమ్మా దోషాలు ఉన్నాయి వీటి వల్ల రకరకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు రావడం జరుగుతుంది భగవంతుని పరిపూర్ణంగా నమ్ముకొని సరైనటువంటి గురువు యొక్క మార్గదర్శకత్వంలో ప్రయాణించడం ద్వారా సత్ఫలితాలని పొందడానికి ఆస్కారం ఉంటుంది మినుములు అనేటువంటి ధాన్యం రాహుకు సంబంధించిన ధాన్యం అందుకని మినప గారెల అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మినపగొడలు ఆంజనేయ స్వామికి మాలగా వేయండి అని చెప్తాం గోమయుతమైనటువంటిది రత్నంగా చెప్పబడుతుంది అన్నమాట ఇది ఆవు పంచితం యొక్క రంగులో ఉంటుందన్నమాట ఈ రత్నం ఈ రాహు దోషాలు తీవ్రంగా ఉంటే చిన్న వయసులోనే కంటి సమస్యలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుందన్నమాట కాలకాలంలో దీపం తయారో దేవతా గాయత్రి దేవతా గాయ పశ్చిమానికి దక్షిణానికి మధ్యలో లెఫ్ట్ లా అటు సైడ్ అమ్మా కేతు ఏమి ఇస్తాడంటే జ్ఞానాన్ని అదేవిధంగా వైరాగ్యాన్ని కూడా ఇస్తాడన్నమాట వైరాగ్యం అంటే తిందాంలే చేద్దాంలే చూద్దాంలే వద్దాంలే రేపు చేస్తా ఎల్లుండి చేస్తా వారం తర్వాత చేస్తా సంవత్సరం తర్వాత చేస్తా ఇప్పుడేం తొందర ఇట్లా వాయిదా వేస్తూ ఉంటాం కదా మరి గృహస్థులకు బ్రహ్మచారులకి పనికిరాదు మరి ఎట్లా గణపతి ఆరాధన విశేషంగా చేయడం ద్వారా ఈ దోషాల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఉలవలు అనేటువంటిది కేతుకు సంబంధించినటువంటి ధాన్యము రత్నం వచ్చేసి వైడూర్యం అనేటువంటిది క్యాట్స్ అయి పిల్లి కన్నుల అయి ఉంటాం ఇది రత్నంగా చెప్పబడుతుంది అన్నమాట ఓం కేతు గ్రహం
चित्रवर्णं चित्रवर्णं विजोत्रं शिवायां गदाधरयोगं देवताजनम गदाधरं दक्षिणान्तरविदेशादिवाहं गदाधरं वैदेवोत्रं बालां चतुर्यासं वयभिनक्षत्रादिनाशाविष्णादेवतरां पूजां कृष्ये सूर्यकेशा वायुर्दिग्वाय जलाकारं चेतक्रमावाहेन स्थापयामि चित्रं योदां चित्रं विशालिनः एकताजनकिं चित्रकुमावाहं स्थापयामि पूजयामि ब्रह्मदेवानां यदगतं साङ्गं देवताजनं ब्रह्मणां साङ्गं सोदरः ब्रह्मणावाहं स्थापयामि पूजयामि करोमि वायुदिशలో నమస్కారం చేసుకోండి దేవతాభ్యం దేవతాభ్యం అక్షత పట్టుకుని చూసుకున్నట్టు ప్రారంభించి ఎనిమిది దిక్కులు వేడి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహే స్వాహ కేంద్రమన్నాయ స్వాహ స్వాహ కేంద్రమన్నాయ స్వాహ వనాయ స్వాహ మాయ స్వాహ మాయ స్వాహ కుబేరాయ నమః ఈశానాయ స్వాహ ఈశానాయ నమః అశ్వత్థ దేవతాభ్యం పంచలోకమాల దేవతాభ్యం పూజామావాహయామి స్థాపయామి పూజయామి కరోమి सर दुगज बैठे दीपम बैठे जी आरती बनना दुग दीपांतरम नीराजरं दर्शयामि कल्याणान्तराय राक्षसात्प्रदाय वेंकटनाथाय श्रीनिवासाय मंगलम వీడియో వదిలిపెట్టి యూట్యూబ్ పెట్టమంటాము లైవ్ లో చూపిస్తాను కదా చూద్దాం గంట గంట దీపం పట్టుకొచ్చి గంట దీపం పట్టు గిరి 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 దీపం श्रीकान्ताय कल्याणदे ज्ञान विमतेन्द्रनाथाय श्रीनिवासाय मंगलम जय बोलो श्री नारायण स्वामी की जय। అమ్మ ఎల్లో అమ్మ హ్యాపీయా ఇప్పుడు కనబడుతుంది చూడు వాక్ అండ్ టాక్ విత్ రామ్ నువ్వు కూడా కనబడుతుంది అలాగే ओम दक्षम्योराणीमहे गातं यज्ञाय गातं यज्ञलभे देवी स्वस्तिरत्नः स्वस्तिर्मालये देवोत्तम दिगान्तवैजुन्नास्ति पदेशं चतुष्पदे ओम शान्ति 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 हम सहस्राक्षसहस्रात् सभोविं विशदा उत्तच्चित्तदाङ्गलं पुरुष एवेदकं सर्वं तद्भोगं मच्चभविं मदापत्तशेषाणः इदन्नेनादिरो अवियतावानस्मै मातो जायतो च पुरुषापादोऽस्यः पवात्मा तथा विक्रम व्यक्रानदो जासनानकदेवी तस्मात् यानयायनादिपुरुषादयातश्चिरैकटात्मनो प्रहत्प्रजेन वयाः देवायकवतनुदावसन्दास्याधीताज्यं ग्रीष्मैकशरद्रवे सप्तास्यासन्दसप्तसमिदप्रदाः देवायजन्मं जन्मानबद्धं प्रजम्बजन्तं यज्ञं वैरि प्रवृत्तं पुरुषं जातवत्प्रधानेन देवायस्तुताञ्चारजेस्मात् यथावतसामान्यरे चन्दारजिन्ने तस्मात् పంచామృతాలన్నిటితోటి అభిషేకం చేయండి తస్మాత్ శాయాత్రైకే రవయాదః గావవిష్కే తస్మాత్ తస్మాత్ శాతాయాయ యత్పురుషం వదదయా వికల్పేముఖం కిమస్కలో వా హోగా పూర్వపాదాచ్యేదే బ్రాహ్మణా సులభాదే బాహురాజన్ పురోదశ్చేత్యాగ్యోయాయ చంద్రమానోయాదారిష్టో దుర్యోజాకారిష్టసాకిష్టదానాం వైరాయదానామ్యాదిందర్శం ఈశో యోగమోస్తమోస్తు స్తోత్రానాదో తథా లోకాలముఖవే వేదావేదం పురుషమహాంతం ఆదిత్యవనందస్వరజర్వాణోపాంతదీయానామానుకం విధాతే దాదామస్రాజమదాయహార చక్రప్రవిజోదస్రదమేమపికానామృతయోజనాన్య పంథ అయనాయ విద్యతే ఓం తత్కంకరోణిమహే గాతం యజ్ఞాయ गातं व्यक्तनदेवी स्वस्तिरत्नः स्वस्तिर्मायेभ्यः ओषं दिगान्तवेदयं चन्नास्तद्धिपदे
चतुष्पदे ओम शांति 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 చక్కర దేవలోకంలో ఒక అమృతమే ఉంటే మానవలోకంలో 5 అమృతాలు ఉన్నాయి. చక్కగా సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా గోసేవ చేయండి. తద్వారా దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందన్నమాట. ఇక్కడ తీయలేదు. పట్టుకున్నా కూడా చూసినా కూడా మనసులో అనుకున్నా కూడా కొబ్బరికాయలు వలుగుడు అమ్మ రోజు నా చెయ్యి ఐరన్ రాయి ఉన్నా ఏదున్నా ఈ కొబ్బరికాయలే మా గంట ఉన్నాయి. రోజు పలగొట్టి నేను నా చెయ్యి అయితే అమ్మో స్వామి శివయ్య శివయ్య శివయ్య. పట్టుకుంటాం మళ్ళీ తీసి అవన్నీ తీర్థం పక్క పెట్టేసి దాన్ని శుద్ధి చేసి కొట్టి అలంకరణ చేసేసి లోపల పెట్టండి విగ్రహాన్ని. నెయ్యి దీపం వెలిగియాలి. నెయ్యి దీపం ఇప్పుడు ఇంకా కొంచెం దూది కొంచెం మంచిగా చేసి పెడితే అమ్మ ఇగో తీర్థం ఇలా ఇగో ఇంట్లో అభిషేకం కూడా తీర్థం ఇస్తారమ్మ. కలిపేసేసి శుద్ధి చేసి విగ్రహాన్ని అలంకరణ చేసి పెట్టండి. అవునా అదే అదే కలిసి కడ పెట్టండి. అదే అయ్యో ఈ గౌరమ్మ లోపల దీపం ఏ దీపం కూడా వెలిగించండి. నెయ్యి దీపం కూడా వెలిగి బత్తి పెట్టినా కానీ ఇంకా కొంచెం పెట్టాలి. గాలి బాగా అరే అప్పుడకన్నా ओम नसजी राम समाहस्य ब्रह्माष्टमे देवदारोस्यामाने नादिकानादिति राधिका राम विजय कीर्ति ग्रंथ एवं प्राण प्रतिष्ठा सिद्धि योगः राम मुक्ताय तजयनु मदिमाज्यः प्रेमरामिका नाम नित्या व्यवहार परमुक्ता व्यवहारां विजय हरिं शिखाय गुरुदेव गौराय एकत्रय उदस्राय स्वान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं सिंहाकारं गगनसदृशं मेघवर्णं दिवाकरं लक्ष्मीकान्तं कमलनयनं योगी उद्यानवद्यं वन्दे विष्णुमोहनसर्वलोकैकनाथं ॐ ह्रां ह्रीं क्रों यं ह्रं लं लं जं नं जं श्रीरमादनाथं ॐ ह्रां ह्रीं क्रों श्रीरमादनाथ नमः सर्वेदियां नमः ऋषिस्तोत्रजुहारायेवादिरञ्जिरं तिष्ठन्तु स्वामादिभ्यो प्राणिया देवोकं प्रचन्दनमनोनते अमृतमेवाणामदानामयातामवेदान्तमुद्रपरिवर्तमिदं सर्वे स्वामिन् सर्वजगन्नाथाय पूजावाकं तावत्तं हि भावेन विद्वांसो भव वैकुण्ठितो भव सुखो भव सुरनमोदिनाथं कुरु ఇదంతా కూడా ప్రాణ ప్రతిష్టాపన చేసాం. ఏ విగ్రహానికైనా కూడా ప్రాణ ప్రతిష్టాపన చేయాల్సి ఉంటుంది. స్థిరమూర్తికి అయితే ఒకసారి చేసేసి అట్లాగే చేస్తారు.
స్థిరమూర్తికి అయితే అక్కడ ఆ విగ్రహంలోకి రమ్మని ప్రార్థించడం జరుగుతుంది అనమాట. ఓం ధ్యాయే సత్వనామీతం గుణత్రయసమన్వితం లోకనాథం నిరవగేయం గోసుగాకరణం హరికీర్తనాకరణం నీరవం జీవసులవిందం గోవిందం లోకనాథం బ్రహ్మేతి పూజితం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉన్నాడు. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అన్నమాట, అంతటా ఉన్నవాడని అర్థం అన్నమాట. మరి అంతటా ఉన్నప్పుడు మళ్ళీ గుడికి ఎందుకు వెళ్ళాలని అడుగుతారు చాలా మంది. ఇప్పుడు మీ టైర్లో గాలి పోయింది అనుకోండి, మీ కారు టైర్లో గాలి పోయింది, మీరు పంచర్ షాప్కి వెళ్తారా లేకపోతే బయట గాలి ఉంది కదా పట్టుకొని నింపుతారా? షాప్కి వెళ్తారు కదా. ఇది కూడా గుడికి, ఎందుకంటే అక్కడ దైవం యొక్క శక్తి అనేటువంటిది కేంద్రీకరింపబడి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి చక్కగా అది పూర్తిగా లభ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు టైర్ పంచర్ అయితే గాలి కొట్టేయడానికి పంచర్ షాప్కి వెళ్ళినట్టుగా మన మనస్సులో కలిగేటువంటి ఇంద్రియ వికారాలు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి చక్కగా మనం గుడికి వెళ్ళినట్టయితే మనకు మానసికమైనటువంటి ప్రశాంతత, చక్కటి ధైర్యము, స్థైర్యము, భగవంతుడి యొక్క శక్తి. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లా ఆభరణాలు ధరించి వెళ్ళి అని చెప్తారు. ఎందుకోసం? అందరికి చూపెట్టడానికి కాదు. బంగారు నగలు వేసుకొని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకోసం? అందరికి చూపెట్టడానికి కోసం కాదు. బంగారం అనేటువంటిది, లోహం అనేటువంటిది శక్తిని త్వరగా ఆకర్షిస్తుంది కాబట్టి అందుకనే బంగారం పెట్టుకుని వెళ్ళమని చెప్తారన్నమాట. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా గుడికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం ద్వారా దాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సహస్ర సహస్రాక్ష సహస్రవాసం విశ్వదశాంగరం ఈ కోరిక మేరకు స్వామివారు అమ్మవారితో సహా వచ్చి కూర్చున్నట్టుగా భావం చేసుకోండి. పురుష కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం సన్నమయం సురత్నం పవిత్రవస్త్రావృతమచ్యుతపరోభామస్మీధరణీ సమనుజనమాస్తనాస్వామేమ నవరత్నకలిత సింహాసనం సమర్పయామి. మీ హృదయం అనేటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద ఆసనం వేసి కూర్చోబెట్టుకోండి స్వామివారిని, అమ్మవారిని. ఏదావానస్యమేమ అదోజాయ పురుష పాదోస్య విశ్వాభూతాని సర్వదేవానాం సర్వకామద పాదిం మహాదేవేజ ఓం దౌత్యం వివర్ధయమాంతనాం స్వామి ఏమాపాదేవ వార్తింపామి. అట్లా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళకి మీరే కాలు కడిగినట్టుగా భావం చేసి నీళ్ళు పెట్టి వదిలిపెట్టండి. గంగాజల సమానీతం సువర్ణకలిహే స్థితం అర్జం గ్రహాణవగమం కాలలోకనం మందాకిన్యాసిద్వారే సర్వపాపహరం వేదం వైవిదం దేవజుమిదాం విభో శ్రీమాస్వామి సుగంధి విష్ణు తైరంజ సుగంధామలగీరం శ్రీరమాస్నానం సమర్పయామి. పంచామృత స్నానం ఇప్పటిదాకా పంచామృతాలతో స్నానం చేయించారు కదా, చక్కటి అన్నిటితో కూడా చేసినట్టుగా అవన్నింటినీ కూడా మనసులో ఒకసారి ఊహించుకోండి. ఓం పంచామృతో స్నానం వస్త్రం వేశారమ్మ విగ్రహానికి. స్వర్ణాంజలం సన్న విచిత్రశోభితం గౌశేషం పరికల్పితం మేధామవాదం సమర్పయామి. చక్కటి నవరత్న ఖచ్చితమైనటువంటి వస్త్రాన్ని కుట్టించి సమర్పించినట్టుగా భావం చేసుకోండి. ఓం తం యజ్ఞం వేది వృక్షం వృక్షం దాదనం దేవాజంత సాధారశేషే బ్రహ్మ విష్ణు మహేశాం నిర్మితం బ్రహ్మసూత్రకం మృభాగం విష్ణోదతే శ్రీ రమారత్నాం స్వామి సమర్పయామి.
అక్కడి బంగారు యజ్ఞ విధానం చేయించి సమర్పించినట్టుగా భావన చేసుకుని అక్షతలేసేదాన్ని పెట్టుకోండి. తస్మాత్ యజ్ఞారుదాజమృదాజమృదాజంగళామ్యాచే శ్రీకందం చందనం నీలగంధాఢ్యం మనోహరం విలేపనం శ్రీజనం అక్కడి చందనాన్ని గంధాన్ని కలిపి స్వీకరించండి. తస్మాత్ చక్కటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా సమర్పించినట్టుగా స్వామివారికి అమ్మవారికి భావన చేసుకొని నమస్కారం చేయండి. చేసేటువంటి అర్హతను అవకాశాన్ని ఇవ్వని కోరుకోండి. మల్లికై ప్రభావ తులసీదళ పుష్పావిష్మాం పూజయామి జగదీశ్వరాదేవ సువర్ణ పుష్పాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తామర పువ్వు చాలా అమ్మవారికి విశేషమైనటువంటిది, ఇష్టమైనటువంటిది. ఆవిడ పద్మాసనంలోనే కూర్చుంటుంది, ఆ పద్మంలోనే. అలాంటి పుష్పం కూడా చింతకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా చక్కటి సుగంధ భరితమైనటువంటి పుష్పాలనే సమర్పించాల్సి ఉంటుంది స్వామివారికి అమ్మవారికి. ఓం కేశవాయ మహాపాదో పూజ అని అంగపూజ ఎందుకు చేయాలంటే మన మనస్సులోనే పరిపూర్ణమైనటువంటి రూపం రావాలన్నమాట. ఓం గోవిందాయ మహాగురుగో పూజంద్రాదీమా జంగే పూజానంగాయ మారాయణ పూజం జనార్దనం పూజం విశ్వదేవదేమా కడిం పూజం విజాల గుణాయ మాధురం పూజం లక్ష్మీమోక్షస్థలాయ మోక్షస్థలం పూజయామి. ఓం శంకరకృతాధారంగపాయ మహాపానో పూజం మహామాయ మహాం పూజయామి. ఓం తమగంటాయ మహాగండం పూజయామి. మందపుత్రదంతాయ మహాదంతాం పూజయామి. ఓం సూర్యగంధా జ్ఞానయమానేతో పూజానాథాయ మహానాథాం పూజయామి. మందపుత్ర పూజయామి. ఆవాగరదేవతాభ్యం పూజయామి. పాదో పూజయాలంటే పాదాలు కనబడాలన్నమాట మన మనస్సులోనే. అట్లా ఒక్కొక్క అంగం వచ్చి పరిపూర్ణమైనటువంటి రూపం కనబడాలి. ఓం పూజాన్ చేసే ఈ నామాలన్నీ స్వామి యొక్క ఆయనకు ఉండేటువంటి మంచి లక్షణాలు అన్నమాట. అర్థమైందా? ఓం విష్ణవే నమః. మెల్లిగా అక్షతలు పూలు అవి వేస్తూ ఉండండి. ఓం విష్ణవే నమః. వజకారాయ నమః. దేవదేవాయ నమః. ఉషావయ నమః. నమోదరాయ నమః. నీలవదనే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఆదిదేవస్తుతాయ నమః. దైవాయ నమః. ఆనందాయ నమః. ఆత్మనాయ నమః. కాంతకాయ నమః. విష్ణాయ నమః. ఓం శాశ్వతాయ నమః. అనంతాయ నమః. ఉజాయ నమః. వాసుదేవాయ నమః. ప్రియాయ నమః. ఓం నారాయణాయ నమః. గవాక్షాయ నమః. గోవిందాయ నమః. విద్యవాయ నమః. గోవర్ధనోద్ధారాయ దేవాయ నమః. గోదాయ నమః. దేవాయ నమః. ఓం మామలాయ నమః. పురుషాయ నమః. జ్ఞేయాయ నమః. విఘ్నమాకాయ నమః. చతుర్బాలయ నమః. దామాలయ నమః. ఓం నరోత్తమాయ నమః. వైకుంఠాయ నమః. ఓం దుష్టమతనాయ నమః. భూపర్వాయ నమః. వేదవాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. విహారజ్ఞాయ నమః. త్రిమూర్తయ నమః. శ్రీకేశవాయ నమః. రామాయ నమః. దేవాయ నమః. భీమాయ నమః. రుద్రాయ నమః. ఓం భగవద్భవాయ నమః. శ్రీహృదయ నమః. శ్రీధరాయ నమః. ఓం శ్రీశాయ నమః. మంగళాయ నమః. దామోదరాయ నమః. ఓం జనార్దనాయ నమః. దేవవేదాయ నమః. కేశవాయ నమః. కేశవదాయ నమః. మధుసూదనాయ నమః. మురేణ్యాయ నమః. వరదాయ నమః. జలదాయ నమః. ఆనందాయ నమః. దేవదాయ నమః. దీప్తాయ నమః. ప్రాయ నమః. పురుషోత్తమాయ నమః. నరేంద్రోదాయ నమః. ఓం సనకాయ నమః. దేవ్యాయ నమః. భూదేవాయ నమః. ఇంద్రప్రియాయ నమః. నీలాకాంతాయ నమః. వేదావాయ విగ్రహాయ నమః. శ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఇంద్రాకాంతాయ నమః. వాదరాయ నమః. రక్షణాయ నమః. సుదర్శనాయ పుణ్యాయ నమః. సకలాయ నమః. నిత్యాయ నమః. నిత్యాయ నమః. నిర్గుణాయ నమః. ఓం గుణజాక్షదాయ నమః. సంకాశాయ నమః. ప్రభాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. చతుర్భాయ నమః. ఉదయాయ నమః. నేత్యనాయ నమః. జ్యోతిర్యాయ నమః. రూపాయ నమః. రూపాయ నమః. నంజనాయ నమః. దుర్విజాయ నమః. రూపంకాయ నమః. జ్ఞానాయ నమః. ఓం కూటస్థాయ నమః. అఖిలాయ నమః. జ్ఞానదాయ నమః. పరమాయ నమః. ముద్రావతారాయ నమః. దత్తాత్రేయాయ నమః. ధనుంజయ యోగక్రియ నమః. ఓం శివాయ నమః. భూతమయాయ నమః. ప్రభువే నమః. లక్ష్మీం శైలసముద్రరాయ శ్రీయాం శ్రీరంగధారేశ్వరీం నాసీభూతమత్యంతాం లోకే దీపాంగురాం శ్రీమన్మన్నకటాక్షం సింహేనం నాదరాం తాం త్రైలోక్యం వినిందనాం దేవం ముకుంద ప్రియాం ఇంద్రలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీ నవలక్ష్మీ చ ప్రసన్నాం ముదుర్బుధవరాం శివవారిణీ దుర్గాం కరేరుచిన్ కమలాసనస్తాం బాలారవిడిదిగాం నేత్రాం భజనంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ
नमोऽस्ते श्री समाजनारायण नमः यत्रोडनामां पूजान्ति करिष्ये धूपञ्जुपट्टनमः वनस्पतिर्भवेदिवे ओम यत्पुरुषं वदद कविदाकल्पन्मुखं किमस्तिलोकापूर्वबाधा उच्यते शशाङ्गं बुद्धिरभेदं स्वगन्धावरं धूपं गृहादेवेश सर्वदेव नमस्कृतमागतनाशं हेमादिमाग्रापयामि ब्रह्मणो सुभगवान् बाहुराजन्य गुरुश्रीदेशग्रोजायता दीपं गायन पादस्थं नवोदराजम् अर्पयामि महात्मांदरंजातिरनिमोजमानस्वामी साक्षात् दीपं दर्शयामि लोपल ఏ దీపం దగ్గర అక్షతలు పూలు పెట్టి దండం పెట్టుకోండి దీపం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతుంది ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ చీకటి అనేటువంటిది పారద్రోల పడుతుంది అన్నమాట ఎప్పుడు కూడా దీపం ఉత్ముఖంగానే వెలుగుతుంది కిందికి వెలుగదు చూడండి ఎప్పుడు పైకి వెలుగుతుంది అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని అర్థం అన్నమాట ఉపనివాంతరం ఫల నివేదనం కానీ పళ్ళు పెట్టేసి నీళ్ళు జల్లి పెట్టండి ఓం జనమానందో రాధా విష్ణు దుర్యోగముగా దురతాన్ని ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मजे मजे पालन प्राण सो विचारे माधव विचारामि युद्धारं प्यामि टुटु निर्देशि पक्कवल द्रावण प्यामि नाभ्यादे दर्शन नीष्णो जोगम समसे स्तोत्रा आदोदका भवका धम्मकल्पन पूजी बलम महादिनं नागवलेदं गत्पोरजुनेनं विक्रम दामदुरं पुण्यां శ్రీమాగతనాయకాన్ని లక్షాదేశాంబురం కానీ చిల్లర నాణ్యమును పోక ఖర్జూర తమలపాకులో పెట్టేసి పెట్టండి తాంబూలం నివేదయామి వేదోక్తం నీరాజనం వేదా వేదం పురుషం మహాంగం నాదిత్యవనం సంస్కార సర్వాన్ భవాన్ చిత్రదిగా చెప్పలేరు అందుకు బంద్ చేసిన जय बोलो श्री रामनारायण स्वामी की जय ఏదానైమితారణ్యే రుచిశోనకావేహ ప్రపంచమునియాత్ సర్వేషు సంపూర్ణాయితత్తలుగు ఒకనొక సమయంలో శోనకాది మహాములు నైమిషారణ్యమందు ప్రవేశించి అందుని యాకృష్ణుడు పురాణ ప్రవక్తలకు సూత్రం వచ్చేవారుగా ప్రశ్న వేసి నైమిషారణ్యం ఇప్పటికీ కూడా ఉంది కాశీకి వెళ్తే అక్కడ నుండి ఒక రోజు ప్రయాణంగా మనం నైమిషారణ్యం వెళ్ళవచ్చు అన్నమాట ఓ సూత మహర్షి అసలు ఈయన పేరు ఉగ్రశ్రవసుడు నిజానికి అందరూ కూడా ఆయన సూతుడుగా పిలుచుకుంటారు అన్నమాట అక్కడ తీస్తున్నాయి పురుషునికి పూర్వంపడు ఐహిక పుత్ర పుష్పాది ఫలంకు స్వర్గాది ఆముష్మిక ఫలంకు ఈ ప్రసాదానికి తపో విశేషములు సిద్ధించును వారి నవరున్నాము గానవచ్చుము ఓ శివనకాది మహాములారా వేద ప్రశ్నలే నారద మహాముని విష్ణుమూర్తి నడుగగా భగవంతుడు శ్రీమన్ నారాయణమూర్తి మహామునికి వచ్చిరా దిశమనకు వచ్చిరా సమాహిత చిత్రహీనుడు ఓ శివనకాది మహాములారా ఒకనొక కాలముందు యోగీశ్వరుడు నారద మహాముని లోకానుగ్రహం కోరినవాడి సకల లోకములందు సంచరించు క్రమంగా మనుష్యలోకమును గీతికి మధ్యలోకమునందు నానా జరించి నానా క్లేశములు అనుభవించుచుండని జన్మాంతర పాపకర్మంచి బాధపడుచుండని జన ఆలోకించి ఇంటి కష్టములు తొలగ అనుభవించుండే జనకు ఏ పాలింపు చేసి దుఃఖములు తొలగని యోచించి ఆ నాద మహాముని విష్ణులోకమున కలిగి విష్ణులోకమున నిర్మల స్ఫటికలను కలిగినటువంటి 4 భుజములెందును శంఖము చక్ర గదా పద్మేశ్వరుడు బ్రహ్మానదే అద్భుతదే ప్రకాశించుడండే శ్రీ మహావిష్ణువును వీక్షించి పరమానంద హృదయ ప్రార్థన చేయటకు ఆరంభించెను. ఓ శ్రీహరి నీవు మనోవాక్కులకు అతీతమైన రూపం గలవాడు, అపరిమితమైనటువంటి శక్తి గలవాడు, మరియు అనంత కళ్యాణ గుణములకు ఆధారభూతుడు,
సకల ప్రపంచమునకు ఆదిభూతుడు భక్తుల యొక్క దుఃఖమును నశింపజేయవాడు అని నారదమహాముని చేయించిన ప్రార్థనలను శ్రీమన్నారాయణమూర్తి ఆకర్షించి నారదుని గౌరవంగా ఇట్లు చెప్పగలను. ఓ నారదమహాముని ఇతడికి ఏతించి నీ మనం మధ్య ఏమి అభిప్రాయం ఆ భవంతి చెప్పుము, దానికి ప్రత్యుత్తరము చెప్పను. ఇట్లా విచించుడి నారాయణమూర్తి యొక్క వాక్యమే నారదమహాముని. ఓ శ్రీహరి మానవలోకమందు సకల జనులు నానా క్లేశాన్నించో నానా యులను సంచరించో పాప కర్మచే బాధపడుతున్నారు కావున అట్టి బాధల మానవులకు ఏ ప్రకారముగా ఉపశమించును అట్టి సులభ ఉపాయమును వచ్చింపుదానికి నేను వినగోరుతున్నానని ప్రార్థించను. నా ఎందుకు కృపగలది చెప్పమని ప్రార్థించను. ఇట్లా నాడు ప్రార్థింపగా శ్రీమన్నారాయణమూర్తి నారదమహాముని లోకానుగ్రహము నందు మిగుల కాంక్ష గలవాడి యోగ్యములు ప్రశ్నవేసి మానవలోకముందు ఏ ఉపాయం దేశములు శాంతి చెందినట్టు సులభ ఉపాయమును నేను వర్తించను. ఓమనీంద్ర మహాపుణ్యకరమే మట్టిలోకమందు సర్వలోకమందు సులభమైనటువంటి శ్రీ సత్యనారాయణ వ్రతంలో పేర్కొన్న ఒక వ్రతం కాదు. ఈ వ్రతం ఇలాగే ఆచరించిన సకల దుఃఖములు బాధపడి ఇహలోకము సకల సుఖములు అనుభవించి మోక్షము వద్దులు. ఇట్లు నారాయణమూర్తి అందింపబడిన వాక్యమయ్యి నారాయణుడితో ప్రశ్నించిన వాడాయను. ఓ శ్రీహరి ఇప్పుడు మీకు చేయబడిన వ్రతం పెట్టింది, దాని విధానం పెట్టింది, ఇది వ్రతము పూర్వమంది ఎవరెవరికి చేయబడి దాని క్రమమంది వివరణ ఆ వివరాలన్నింటినీ కూడా సగరంగా చెప్పమని ప్రార్థింపగా శ్రీమన్నారాయణమూర్తి ఆ వ్రతమును సగరంగా చెప్పని ఆరంభించను. ఓ నారదమునీంద్ర ఇప్పుడు నాదే చెప్పబడిన వ్రతము ఉత్కోపశాంతి సంతాన్య బుద్ధి సౌభాగ్య సంతతి సర్వత్ర జీవము కలగజేయను. కావున ఈ వ్రతము ఫలమున విధంగా లేదు. మరి ఒకనొక కాలం ఒకనొక మాసం మానవుడు భక్తి శ్రద్ధగా వాడి మృతకాలం వ్రతమును ప్రారంభింపలేదు. మరి బ్రాహ్మణ మధ్యజనంలో వర్షంలో అధికారంలో ఉదగీరంలో బోధమించము ఎక్కడ గౌరవించే నైవేద్యంలో భక్తి చేయ బ్రాహ్మణుడు దక్షతారము తాంబూలం వస్తుంది. పేరంతో సత్యనారాయణ స్వామి శ్రవణ భజనంతో సహా బ్రాహ్మణులకు అన్నదానం పదాంశాలు తాను వహించి సత్యనారాయణ స్మరణపూర్వకంగా నృత్య గీతాలు వాద్యాములతో బ్రహ్మను ప్రవేశింపగలను. ఇట్లు మానవుడు జ్ఞాని ఇష్టచిత్తులను భగవంతులకు శ్రీమన్నారాయణమూర్తి నారదమహామునికి రంగించి నేను సూత మహర్షి శౌనకాది మహాములకు చెప్పాను. ఈ ప్రథమోధ్యాయ సమాప్త ఒకరికాయ కట్టండి పూలంత కడేసి ఒకరికాయ కొట్టే ఆర్థిక. జయ బలో శ్రీ రమణారాయణ స్వామికి. మీరు అయితే వచ్చిందా 5 చక్కెర జయ బలో శ్రీ రమా సత్యనారాయణ స్వామికి జయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాది మధ్యాంతరైత గోవింద గోవింద. శ్రీ భూనీలాదేవి సమేతుండ శ్రీ గోవిందరాయ స్వామి గోవింద గోవింద. ద్వితీయోధ్యాయ. ఓ ఋషులారా, ఈ వ్రతము పూర్వం ఎవరెవరికి ఆచరింపబడిన దాన్ని చెప్తున్నాను. తమేవ కాశీపట్నం విశేష దరిద్రుడు ఒకనొక బ్రాహ్మణులలో సగటుడు ఆకలి వ్యాపడి నిత్యము భూమి ఎందు సత్కరించున్నాయి. ఎందుకొరకు భూమి ఎందు సత్కరించులో దాని అంతయు ఇలా కోరుతున్నాను చెప్పమని ఆదరించి అడిగాను. అట్లా భగవంతుడు శ్రీమన్నారాయణ నుంచి యొక్క వాక్యం నేను అతి దరిద్రుడు భిక్షాడుని భూమి ఎందుకు తిరుగుతున్నాను, నీకు ఏదైనా ఉపాయం తెలిసిన కృపచే అమతీయులైన నేను ఆ బ్రాహ్మణుడు రచించను. కోయి బ్రాహ్మణ సూత్ర నారాయణ బ్రాహ్మణుడు ప్రేమ నారాయణమూర్తి నారాయణమూర్తి సత్యనారాయణ పెరుగుగా విష్ణు వంటిదాడు ఇచ్చేవాడు.
కావున మనుషుడు ఈ వ్రతము ఆచరించిన దుఃఖము చేయబడినట్టి సత్యనారాయణ స్వామి తీర్మాని ఆ వ్రతం యొక్క ఆచరణ విధానము ఆ బ్రాహ్మణుడికి వర్తించను. పిదప సత్యనారాయణ వృద్ధ బ్రాహ్మణ అంతర్ధానం చెందిన పిదప బ్రాహ్మణ వృద్ధ బ్రాహ్మణుడు నారాయణ వృద్ధి చెప్పిన వృద్ధములను అభివృద్ధి ప్రయత్నించి ఆ రాత్రి దేవుడి ఏకాగ్ర చేసిన ప్రాతకాలం ఇది సత్యనారాయణ స్వామి ఉపకరించి ఆ వ్రతములను పరిపూర్ణంగా జనార్జునందు ఆసక్తి కలవాడి సంచరించిన ఆ దినమైన విశేష ద్రవ్యం అతిథి బంధువులను తాను ఏకమై సత్యనారాయణ స్వామి వ్రతించి ఆ వ్రతం మహత్యమున్న సర్వ దుఃఖములు పోగొట్టుకున్న వాడిని సర్వసంపదలు గలవాడాయను. అదే మొదలు బ్రాహ్మణుడు ఈ మాసముందు సత్యనారాయణ స్వామి వ్రతం సర్వ పాప నివృత్తి గలవాడే దుర్లభ మోక్షములు పొందిన కావున భూమి ఏమని ఇప్పుడు ఈ వ్రతను ఆచరించడానిపై సర్వ దుఃఖములు నశించుడు ఎక్కడ నారాయణమూర్తి మహామని కోరుకుంటాను. ఇట్లా నారాయణ తీసుకుంటున్నాను మహామని నేను మీకు వర్షించి తిని ఇంకా ఏమీ అడగకూడదు. ఇట్లా తులుసులు వర్షించిన మహాముడు మార్చి ఆ బ్రాహ్మణమైన వినబడిన ఆ వ్రతం భూమి వస్తుంది ఆచరింపబడిన దాని క్రమంలో గానా చెప్పవలని ప్రార్థించి ఓములారా భూమి అంది వ్రతం ఎవరెవరికి ఆచరించబడిన బ్రాహ్మణుడు వివాహానుసారంగా కూడా వ్రతము ఉద్యుక్తుడు ఆయన అట్టి కాలం యమానము కట్టలము వాడు ఆ బ్రాహ్మణ గృహంలోకి వెలుపల కట్టెల కోపం నుంచి దక్కచే బాధపడుతూ బ్రాహ్మణ గృహంలోకి ఎరిగి ఆ బ్రాహ్మణుడు నమస్కరించు స్వామి మీ చేయబడిన వ్రతమెట్టిది దీన్ని చేసిన ఏమి ఫలము కలము దీనన్నింటినీ సవ్యముగా చెప్పు అని ప్రార్థించను. ఈ కాశ్యత ఈ వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం అనబడును. ఈ సర్వ అభీషణ వ్రతం అనే వ్రత అనుష్ఠాన నామ సమస్యము ధనదాని సంపత్తు కలిగిన బ్రాహ్మణుడు చెప్పగా బ్రాహ్మణి వలన ఆ వ్రతమైన కట్టలమ్మ వాడు విని తెలుసుకుని వ్యక్తి సంతోషమున్నవాడే నీరుగురు ఈ ప్రసాదం వృద్ధించిన నగరం వెళ్ళి సత్యనారాయణ స్వామి అనుసార ధ్యానించి కాశ్యమైన ఇంత ధనము లభ్యముగా ధనము చేసి సత్యనారాయణ స్వామి వ్రతంలో దిగిన సంకల్పించే మనసులను ఆలోచించిన వాడే కాస్తవారం శిరస్సును అందించుకుని పట్టణంలో ఎక్కడ తనిఖీగా వెళ్ళి ఆ కాస్తవారం ఎటువంటి దీనికి ధనము చెందినవాడాలి. ఎన్నో మనస్సు కలవాడు బాగా పెట్టిన అట్టపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పెట్టి వీటన్ని సంపాదించుకొని తన గృహంలో ప్రవేశించి బంధుజంతో కూడుకునే వాడు యథావిధిగా ఆచరించిన ఆ వ్రత మహత్యమున ధనము పుత్రులతో గుడిన వారి ఇహలోకమందు సుఖము అనుభవించి అంత్యమునందు సత్యలోకమునకు వెళ్ళినవాడాయను. తెచ్చిన వాళ్ళు కొట్టండి లోపల స్థలం పెట్టండి లేదంటే పాత ప్రదేశం పెట్టేసి కళ్యాణాదులాయ శ్రీమతి కరుణాథాయ శ్రీనివాసాయ మంగళం ఓర్జుష్టమాలిగా గంధబంధుచాదనోజాయే గోదాయే నిత్యమంగళం దేవతాపూరాణిరాజం దర్శయామి శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ బలో శ్రీ రమానారాయణ స్వామికి. తృతీయోధ్యాయ ద్రోణపాది మహాములారామంలో సూతుడు చెప్పదరంగా పూర్వమూర్తి చేతుడు సత్యవాకు గలవాడు విభాగం రాజాడు అతడు ప్రతీదినములో ఏం లేదు ఈ సౌండా ఈ సౌండే రికార్డ్ కావాలి పాటలు పెట్టొద్దు. ఒక వర్షస్సు కలిగినటువంటి భార్యతో కూడిన నీతిగ్రమంలో సత్యవ్రతం ఆచరించున్నాను. మీద ఆ వ్రతం ఆచరించు కాలమందు ఒకనొక వైశ్యుడు భర్తల నిత్యము విశేష గ్రంథంతో కొడుకుని వచ్చినవాడయాన నీతిగ్రమంలో ఓడ నుంచి రాజును నిర్మించి నేపూర్వకంగా ఇట్లా ప్రశ్నించడం. ఓ రాజా ఈ భక్తించుకొని ఇష్టంతో చేసిన వ్రతం వచ్చిన కానంటే విష్ణు కోరుతున్నానని కలిగినాం. ఇట్లు వైశ్యుంచే ప్రార్థించబడిన రాజు నేను సంతానం కోరిన వాడయా సంతానం లేదు వ్రతము సంతతికి కలుగున నేను ఇచ్చిన వాడిని రాజు
సమస్త లీలావతి కన్యారత్నం ప్రసరించిన ఆ కన్యకు నామకరణం చేసి అనంతరము లీలావతి రతియు చూసి స్వామి పూర్వం సంకల్పించారు అని ప్రశ్నించను లీలాల ఈ వ్రతం మన చిన్నదాని వివాహ కాలం చేయదనే వారి ఊరడించి పట్టణం అందరము కళావతి కన్య తండ్రి యొక్క వివాహ కాలం కూడా ఆ సత్యవృతం నచ్చిన వాడు ఆయన దానికి నారాయణ జపించిన వాడు ఆయన లేదా కొంతకాలం So, which class you are studying? Which school you are studying now? Sri Bhargavi High School. Okay. All the best. Don't stop your education like to me. Live లో వస్తున్నాను. Who's that guy? మమ్మీకి డాడీకి హై చెప్పాడా? With pleasure, bro. With pleasure. కొబ్బరికాయ కొట్టండి. శ్రీకాంతాయ కళ్యాణే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వస్తుంది. అక్క ఒక దెబ్బకే వాళ్ళు కొట్టింది, ఒక దెబ్బకే. శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇట్లా వైశ్యుడు రాజు యొక్క ఆజ్ఞాపదమై మంగళాయుధంగా బ్రాహ్మణ పదరంగా తన ఆశ్రమం పోతుండెను. సత్యనారాయణ స్వామి తెదంటే సన్యాసి వేషధారి అతని వద్దకు వచ్చి ఎలా చింతించుండి నీ ఓడేంది ఉన్నదని అడిగిన అప్పుడు మహాజనుల వైశ్యులు వహించిన వారి విలాసంగా ప్రయత్నించి అవుతంటే ఏమి అడుగుతున్నారు, నా ఓడును ధనమును అపరించుడు ఎత్తింటివా అదేమీ ఇవ్వలేదు, ఆ ఓడేందు ఆకలి మరేమీ ఇవ్వలేదు అని కలగగా ఆ వాక్యము వినవాడే ఆ సన్యాసి పోయి నీవు చెప్పిన వాక్యం సత్యమవుగాక అని పలికి ఆ దండి శీఘ్రముగా కొంత దూరం పోయి వసించిన వాడారు. ఈ ప్రకారం నంది వెంబడ ఆ వైశ్యుడు నిత్య కుటుంబం తీసుకునే వాడి ఓడి లతాదిముల నుంచి ముట్టి భూమి అందరూ కొంత దేవుడి తెలియని పది ఇమ్మడ దుఃఖమును పొందినాం. అప్పుడు అల్లుడు ఒక వాక్యమును పలికినాం, ఓ మామ ఎందుకు దుఃఖించుడా, ఆ త్రిజంతి శాపం ఇవ్వబడినది, ఆ దండి సమస్తము జీవ శక్తిగా వాడు విషయం సందేహం లేదు కావాలి అతని శరణం వెళ్ళకుండా కార్యములు కాగలవని చెప్పాను. అల్లుడి మాటలు విని ఆ వైశ్యుడు ఆ త్రిజంతి సమీపంలో పోయి ఆ దండిని చూసి వినయపూర్వకమైన ఆదరణపూర్వకమా నమస్కరించు, స్వామి మీ సన్నిధి ఏ దుర్మార్గం పలకబడిన అపరాధమును క్షమింపుమా అని మాటి నమస్కారం చేసిన వాడేది గొప్ప శోకము చేయ వ్యాకులను తిరపించను. ఆ వైశ్యుని చూసి దుఃఖింపకమును నా మాట విను, నా యొక్క పూజా గురుడు నా దుర్బుద్ధి గలవాడ నా యొక్క అగ్ని మాటికి దుఃఖములు కలుగుతున్నవని చెప్పుతున్న భగవంతుని మాట విని ఆ వైశ్యుడు ఇట్లా స్తోత్రం ఉపక్రమించను. ఓ శ్రీహరి, బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు మీ మాయతి మోహితులేటి యొక్క గుణములను రూపమును గురుదరుగాన మూడుడము నేను మీ మాయతి మోహితులని స్వరూపం ఎట్లా తెలుసుకునగలవాడను. ఆయన దర్శనుడు ఆ వివాహానుసారముగా గురువు గమనించి ప్రార్థించను. ఆ వైష్ణుని యొక్క మాటలు వినవాడి కోరిన వరమిచ్చి అతన్ని చెప్పితూ ఎంతో కూడా యథావిధిగా పూజించి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మిక్కిలి సంతోషంతో
తలవాడు ఏ ప్రయత్నం చేయకూడను కదిలించి స్వదేశం ప్రయాణం వెనుక ఆ విషయం అవిట్లో జరగడం జోడు ఆ విషయం యొక్క భార్య ఇష్టమగు మాటలు నమస్కరించి అంజలి వద్దునే ఈ పట్టణం వయసు అడితో కూడా సంతోషంతో గురించి నాని చెప్పాను ఆ పట్టణ మాట సంతోషమైన సత్యనారాయణ గురి చేసి పోయి అమ్మాయి మీ తండ్రి గారు మాటలు పిలుస్తున్న తల్లి మాటలు కారణం సత్యనారాయణ సమాప్తి ప్రసాదం మనం భుజింపకే తల్లితో కూడా ఆ కళావతి తనను భర్తను పురుషులకు వెళ్ళిన ఆయన అందుకే సత్యనారాయణ గోపించిన వాడాయన భర్తను దాంతో కూడా ముంచిన వాడాయన అడిగిన కన్య కళావతి తన పతిని కారణం మిక్కిలి దుఃఖంతో రోదనం చేయగా భూమించబడిన ఆ కన్యను ఓడడం చూసి ఆ వయసుడు భయంకరంగా ఉన్నది ఏమి ఆశ్చర్యకరమైన లీలావతి దుఃఖము విలపించున్న భర్తను ఓటిస్తూ పలికిన ఓ స్వామి ఇప్పుడు మీ అందులో ఓడగా కూడా కనబడబోయాను ఏ దేవుని విలాసంతో సత్యనారాయణ స్వామి యొక్క ఆయన దాన్ని గురించి తల్లి ఆ కన్య భౌగోళికుని విశేష రోదనం తీసిన వారి కళావదేవ కన్య పతి నశించే మీలో దుఃఖము ఇట్లు పలికెను అయినను మనము సత్యదేవుని రోజును మన యొక్క శక్తి కొలది చేయమని అందరి తన కోరికను తెలియజేసి సత్యదేవుని మాటి మాటికి సాష్టాంగ దండప్రణం ఆచరించను ఇట్లా ప్రార్థించున్న సత్యదేవుడు వైశ్య యొక్క భక్తి వినయకు గాంచి భక్తులకు ఆశ్చర్యం తెరవాడిన ఆ వైశ్యుని గురించి మాటలు చెప్పగలను ఓ మీ కన్య నా ప్రసాదం తెచ్చి నాదుని దోషులకు వచ్చిన కాంతేక పట్ల కనబడకపోయాం ఇది మా కన్యాగ్రహం వెళ్ళి ప్రసాదం రక్షించి మరలా వచ్చి భర్తను చూసిన కానీ కళావతి సమీపించి శీఘ్రంగా ఇంటికి వెళ్ళడమో ఆలస్యంగానే పరిగినం ఆ కన్యక మాటని సంతృష్టి సత్యదేవుని యొక్క పూజను యథావిధిగా చేసి బంధువులతో ఎంతో నిజగ్రహణను పోయి ఆమరణాంతరము పూర్ణిమందును సంక్రాంతి ఎందును సత్యనారాయణ స్వామి పూజ చేసి యలోకనందు సకల సంపదలు అనుభవించి జోరా సత్యపురములకు వెళ్ళిన నారాయణుడికి చతుర్థోధ్యాయ సమాప్తరా. సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామికి జై. కొబ్బరికాయ కొట్టేసి మీకు కొబ్బరికాయ లేదే నాయన ఎవరి వాళ్ళే కొట్టుకుంటారు పర్లేదు కానివ్వండి. పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మహా గట్టి ఎవరిదో వాడికి 90% వెళ్తుంది, సేవ చేసిన వాడికి 10% వస్తుంది ఫలితం. మీరేమో పెట్టుకోకండి, సేవ చేయండి, చాలా విశేష ఫలితం వస్తుంది. చేయలేదు ఒకటి గురువు గారు అడిగినంత డబ్బులు ఇచ్చేసి మంత్రం తీసుకోవడం, రెండు ఒక మంత్రాన్ని ఆయన ఇచ్చి ఆయన ద్వారా ఇంకో మంత్రం తీసుకోవడం, మూడు సేవ చేసి తీసుకోవడం. సేవ చేయడం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట. జయ బలో శ్రీ రమా సత్యనారాయణ స్వామికి. పంచమోధ్యాయ. ముని శ్రేష్ఠులారా వేరొక కథను చెబుతున్నాను. ప్రజలందు పాల్గొనందు ఆసక్తి గల తుంగద్దుజునుడు ఒకనొక రాజుగాడు. అతడు ఒకనొక సమయంలో వనంలో పోయి అనేక విధమైనటువంటి వన్య మృగములను వేటాడి మిక్కి అతి అక్కడ ఒక వటవృక్షములను చేసి ఆ మూలమందు సంతుష్ట గోపకులు భక్తి సిద్ధ గలవాడే బంధుజనులతో కూడా యథావిధిగా సత్యనారాయణ స్వామి పూజ చేయించుడు వారిని చూచుడు అక్కడి గర్వంచి నమస్కారం కూడా చేయని వాడాయి. వీళ్ళగా గొప్పకులు ప్రసాదము రాజు నుంచి మరలా వచ్చిన వారి యథేష్టంగా భుజించి రాజు ప్రసాదమును జయించుటే దుఃఖమును పొందిన వాడాయను. వీటిలో ఆ రాజు యొక్క ఉత్తర శతమును ధనధాన్యము మొదలైన రక్షించను. ఇది కారాజు సత్యదేవి మధ్య మన యొక్క పుత్రుని చేయించుకుని
గోపాల గోపాలతో కూడా భక్తి చిత్రవాడే యథావిధిగా సత్యదేవుని పూజించి అతని అనుగ్రహం చే ధనమును పుత్రుడు పడికి యహలోకముందు సుఖమును అనుభవించి అంత్యమున సత్యపురమునకు వెళ్ళిన వాడాయన. ఎవరు మిక్కిరి దుర్లభముకు సత్యపూజ చేయించిన వారు సత్యదేవుని అనుగ్రహం ధనధాన్యాదికములు పొందుదురు. దరిద్రుడి వృద్ధం చేసిన ధనధాన్య పుత్ర పౌత్రాది సంపత్తులు చెందును. భక్తుడు బంధముక్తుడు వీతుడు భయముడు పడి కోరిన ఫలములు అనుభవించిన వాడే అంత్యమున సత్యపురము తీగును. శోనకాది మహాములారా ఏ వ్రతం చేయమనుషుడు దుఃఖ విముక్తి గలవాడనట్టు సత్యనారాయణ సమృద్ధము చెప్పి విశేషంగా కలియుగనందు సత్యపూజ ప్రపంచగాను. కొందరు సత్యదేవుని సత్యేశ్వరుడు, కొందరు సత్యనారాయణుడు, కొందరు సత్యదేవుడి అని చెప్పుదురు. సత్యదేవుడు నానారూపము ధరించి సమస్త జనులకు కోరిన కోరికలు ఇచ్చేవాడే సత్యరూపము కాగలడు. కావున మునీశ్వరా ఈ వ్రతము నిత్యము ఎవరు పఠించులో ఎవరు వినుడు వారి పాపము సత్యదేవుని గురించి నశించుచున్నవని సూతులు శౌనకాది మహాములకు చెప్పిన. ఇది స్కాంద పురాణాంతర్గత శ్రీ సత్యనారాయణ స్వామి సమాప్త. జయ గురు శ్రీ రామకృష్ణనారాయణ స్వామికి జయ. అయ్యారు మన కొబ్బరికాయలు చేయలేదు కదా. ఓకే తెచ్చినాడు అయ్యా కాక కొబ్బరికాయలు తీసుకోరా. నామదిశ్యాం సర్వదార్పాయస్నామదిశ్యాం అవన్యనామదిశ్యాం ఈక్షలనామదిశ్యాం సర్వదార్పాయ నమ. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య వ్యాపార ఫల సిద్ధ్యార్థం శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రపాలక అభయాంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. నమో నంద నమస్పదే మహారూపాభ్యో నమః. సమస్త మంగళాన్ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రనాథాయ జగన్నాథాయ అకాల శ్రీయాది నివారణం సమస్త పాపక్షేపణం శ్రీ అభయాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. నాం జంగరముఖనాం నదీయముఖనాం నవలం గర్భమ మనోవాంఛావలి గోవిందరాజస్వామి సమస్త పరిహార ఉపాధిభ్యో నమః. ఆచార్య దేవతాభ్యో నమః. నారాయణాయ మహాదేవ దక్షిణేడమ్మ ట్రై ప్రసాదాలు దడి ప్రసాదం పొడి ప్రసాదాలు అన్ని నీకు కూడా టెక్నిక్ ప్రకారం కొట్టాలి. సో ఐ విల్ నాట్ బి టేకింగ్ యువర్ వీడియో.
भगवान की जय गुरु माता की जय ఓపెన్ చేసి అయినా పెట్టాలా అందరూ కూడా చెప్పండి కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి మంగళాన్ని పట్టుకొని పాడబడండి చక్కగా ఈ మృదు మధురమైనటువంటి కంట ఈమె నుండి చక్కటి గానామృతాన్ని వీక్షించాలి. స్వామిని కొలిచి హారతులీరమ్మ నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన బలము నూచిన వారికి సూచిన బలము స్వామిని పూజించే చేతుల చేతులట కన్నుల కన్నులట తనగరించే జన్మ ధరించినట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ దేవేనైనా యుజుమైన కొలిచే దైవం నీ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి దైవం శ్రీ సత్యనారాయణుని స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామ మనస్మర్పణ చేద్దామ స్వామి వడిలోనే కోవిల కడదామ పరికాలు పసుపు కుంకుమలు శుభ సంతోషాలు ఇమ్మని కోరేమ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమరమ్మ జయ మంగళమరమ్మ కరములు జోడించి శ్రీ చందనమరించి మంగళకరామి సుందరమూర్తికి వందనమరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ జయ బలో శ్రీ రమానారాయణ స్వామి की जय అయ్యారు శ్రీమద్దే శ్రమాదాయ శ్రీనివాసాయ దేవంగరాజీరంగేశాయ గణవంతుడు
लीलानिवासाय परमात्मने सुभद्रनाथनाथाय जगन्नाथाय मंगलम् అందరూ చెప్పండి. అన్యదా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షో రక్ష జనార్దన. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అక్ష చదువుతారు. ఒక పవిత్రం అని చెప్పండి. అది కాకపోతే అమ్మా దండం పెట్టుకున్న వాళ్ళు పక్కన జరగండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అందరూ కూడా దండం పెట్టుకునే అవకాశం ఇవ్వండి. ఒకరిని కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొట్టేసిన వాళ్ళు కొట్టేసేయండి. నువ్వు ఇక్కడ చూస్తాను అక్కడ వస్తువులు కూడా చదవాలి. ఇక్కడ చూడాలి. ఇక్కడ తలకెళ్ళ వరకు వస్తే అక్కడ ఇక్కడ వరకు వస్తుంది కదా. రండి తీసుకుందాం. పిల్లలు అంతే పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులు అయ్యా నా ఫోను అయ్యా నా ఫోన్ లోపల అయ్యా పెట్టింది పెద్ద ఫోన్. ఇంటి ముందట్నే పడ్డా. పేపర్ ఇస్తున్నా. ఇగో మీరు తీసుకోరా, తీర్థం తీసుకోలేగా, తీసుకురా. ఒక్కసారి మీరు చేయగట్టుకోరండి. కూర్చున్న వాళ్ళు ఒకసారి చేసి పరిశోధన చేసుకోండి. సో వ్యూవర్స్, ఈరోజు మనం సత్యనారాయణ పూజ చేసుకోవడం జరిగింది ఇక్కడ గోవిందరాజు గుట్ట కాడ. సో ఇది అండి మన ఈరోజు టీం అన్నట్టు. సో ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్. ఈరోజు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఇక్కడికి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసుకున్నందుకు. అందులో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిమ్మల్ని క్యాప్చర్ చేయడం కోసం థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. స్వామివారి అనుగ్రహంతో